డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రాబోయే ఓజీ అనే సినిమా ఓ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమాని 1-100 అందరూ చూడాల్సిన సినిమాగా టెక్నీషియన్స్ చెప్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ కూడా చూడటానికి ఈ సినిమాలో ఏముంది, అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి, ఈ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓజీ గ్యాంగ్స్టర్ అనే పేరులోనే గ్యాంగ్స్టర్ అని ఉంది. ఫోటోలు, ఆ గ్లింప్స్ మనం చూసాం, ఆ స్టిల్స్ కూడా మనం చూసాం. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా హిస్టరీలో ఇంతకుముందు ఎప్పుడు రాని విధంగా చాలా భిన్నంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా కెరీర్లో ఇంతవరకు ఒక్కసారి కూడా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయలేదు. సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. గోకులంలో సీత, సుస్వాగతం కట్ చేస్తే మొన్నటి గబ్బర్ సింగ్ వరకు కూడా ఎంటర్టైన్మెంట్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు. కొంచెం కామెడీ, కొంచెం పవన్ కళ్యాణ్ గారి మ్యానరిజము, ఇలాంటి టైప్లో వచ్చిన సినిమాలు. కానీ ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా ఓజీ అనే సినిమా వరల్డ్ వైడ్గా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. చైనా వాళ్ళ లాంగ్వేజ్లో తీసిన సినిమా మనం అర్థం చేసుకోగలమా? లాంగ్వేజ్ రాదు. అయినా సరే చైనా వాళ్ళు కూడా ఓజీ గ్యాంగ్స్టర్ని వాయిస్ లేకుండా చూస్తే కూడా అర్థం చేసుకోగలిగేలాగా సినిమా తయారవుతుంది. కాకపోతే ఒక చిన్న డౌట్ అయితే ఉంది. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంత భాగం షూట్ అయ్యింది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మిగతా భాగం షూట్ అవుతుంది. అంతకుముందు కొన్ని సీన్స్ షూట్ అయ్యాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫేస్లో ఏమైనా తేడా కనిపించొచ్చేమో తప్ప సినిమా పరంగా మాత్రం ఆయన కెరీర్లో ఇంతకుముందు చూడనటువంటి సూపర్ హిట్ సినిమాగా ఇది తెరకెక్కబోతుంది. ఎస్, ఇదన్నమాట విషయం. నా ఎక్స్ప్లెనేషన్, నా కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.